హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైనా ఒక పాత ల్యాప్టాప్ ఉందనుకోండి. సో ఆ పాత ల్యాప్టాప్కి సంబంధించిన మోడల్ నెంబర్ కావాలనుకోండి. మామూలుగా జనరల్గా ఏంటంటే మన ల్యాప్టాప్స్ మీద స్టిక్కర్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ చూసి మనం చెప్పేయచ్చు. అలా కాకుండా మీ దగ్గర ఏం స్టిక్కర్స్ లేవు అనుకోండి, అటువంటి ల్యాప్టాప్కి సంబంధించిన మోడల్ నేమ్ తెలుసుకోవాలనుకోండి, సీరియల్ నెంబర్ తెలుసుకోవాలనుకోండి, దానికోసం మనం కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేయొచ్చు. దానికోసం చూడండి, మీరు రన్ ఓపెన్ చేయండి. ఓకే, సో రన్ ఓపెన్ చేసి అక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇలా రన్ కమాండ్ అనేది కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను చెప్పిన కమాండ్ని టైప్ చేయండి. దాని పేరేంటి అంటే డబ్ల్యూఎంసి స్పేస్ సిఎస్ ప్రోడక్ట్ స్పేస్ గెట్ స్పేస్ నేమ్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి. ఇప్పుడు చూడండి, నా సీరియల్ అంటే నా ల్యాప్టాప్కి సంబంధించిన మోడల్ నెంబర్ ఏంటిది అంటే నా చూడండి ఇన్స్పిరాన్ 5559. ఓకే, సో ఇలా నా ల్యాప్టాప్కి సంబంధించిన మోడల్ నేమ్ తెలుసుకోవచ్చు. సో సీరియల్ నెంబర్ కోసం ఈ కమాండ్ టైప్ చేయండి. ఇది రెండింటికి సంబంధించి నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కమాండ్స్. దీనికి ఏంటంటే డబ్ల్యూసి స్పేస్ బయోస్ స్పేస్ గెట్ స్పేస్ సీరియల్ నెంబర్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు సంబంధించిన సీరియల్ నెంబర్ అనేది ఇలా వస్తుంది. అంతేకాకుండా రెండు కమాండ్స్ని మనం ఒకటేసారి యూజ్ చేయొచ్చు. అంటే చూడండి, డబ్ల్యూఐఎంసి స్పేస్ సేస్ ప్రోడక్ట్ గెట్ స్పేస్ నేమ్ స్పేస్ అని ఇచ్చేసి ఇక్కడ కామా ఇచ్చేసి ఐడెంటిఫైయింగ్ నెంబర్ అని ఇచ్చేసారనుకోండి. మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఒకటేసారి సీరియల్ నెంబర్ తర్వాత వచ్చేసి మన మోడల్ నేమ్ రెండు ఒకటేసారి వచ్చేస్తాయి. సో ఇలా కాకుండా ఇంకొక సింపుల్ వే కూడా ఉంటుంది. దానికోసం మీరు రన్లోకి వెళ్ళేసి ఇక్కడ రన్లో ఎంఎస్ ఇన్ఫో 32 అని టైప్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేశారనుకోండి. ఇక్కడ కూడా మీకు ఏంటంటే మీకు సంబంధించి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, సిస్టమ్ మోడల్ నెంబర్, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇలా కావాలంటే ఇలా కూడా తెప్పించుకోవచ్చు. సో మీ ల్యాప్టాప్లో ఉండే ర్యామ్ ఎంత ఉంది, ఓకే, సో టైమ్ జోన్ కానివ్వండి, మొత్తం అంటే మీరు ఏమేమి సెట్టింగ్స్ సెట్ చేసుకున్నారు, ప్లస్ దానికి సంబంధించిన హార్డ్వేర్ కాన్ఫిగరేషన్, బయోస్ మోడల్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే బ్యాటరీ వీక్ ఏమనుకోండి, ఆ బ్యాటరీ మీద కూడా మనకు సీరియల్ నెంబర్ ఉంటుంది బ్యాటరీ దగ్గర. అలా కాకుండా స్టిక్కర్స్ ఉంటాయి, ఆ స్టిక్కర్స్ మీద బ్యాటరీ దగ్గర లేనప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.